ఇప్పుడు 1/2 ఈజ్ ఈక్వలెంట్ టు 2/4. 1/2 అనేది భిన్నములో ఉంది. సో కాబట్టి ఈ 1/2ని నిష్పత్తి రూపంలో రాస్తే A:B. 2/4 ఇది భిన్నములో ఉంది. సో దీన్ని నేను నిష్పత్తి రూపంలో రాస్తే C:D. ఈ భిన్నాన్ని నిష్పత్తి రూపంలో రాశాను. ఈక్వల్ టుని నేను అనుపాతము అని అంటాను. 1/2 ఈక్వలెంట్ టు 2/4 గనక ఉంటే 1/2 భిన్నాన్ని నిష్పత్తి రూపంలో రాశాను A:B అని, 2/4ని నిష్పత్తి రూపంలో రాశాను C:D. రెండు ఈక్వల్ సింబల్ని అనుపాతంతో నేను ఈక్వెట్ చేశాను. ఇది ప్రపోర్షన్ సింబల్ సార్. ఇది ప్రపోర్షన్ సింబల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ 1 into 4 is equivalent to 2 into 2. 1 into 4 is equivalent to 2 into 2. 1 into 4 ఒక 1 అనేది A, 2 అనేది B, 2 అనేది C, 4 అనేది D. అంటే ఏమైంది సార్ ఇక్కడ A into D is equivalent to B into C. A into D is equivalent to B into C. అనుపాతంలో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే A:B, C:D అనుపాతంలో కనుక ఉంటే A into D is equivalent to B into C. A into D is equivalent to B into C. ఇది ఫస్ట్ పాయింట్. సపోజ్గా దీంట్లో ప్రపోర్షన్లో 4 ఉన్నాయి సార్. ఏని మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రపోర్షన్ అంటాం. అనుపాతంలో మొట్టమొదటి వాల్యూ ఫస్ట్ ప్రపోర్షన్. బి అనే దాన్ని ఏమంటామంటే సెకండ్ ప్రపోర్షన్ అంటాం. అనుపాతంలో రెండో వాల్యూ. సి అనేది ఏంటంటే మూడో వాల్యూ అనుపాతంలో. దీన్ని థర్డ్ ప్రపోర్షన్ అని అంటాం. డి అనేది 4వ వాల్యూ కాబట్టి డిని ఫోర్త్ ప్రపోర్షన్ అని అంటాం. డిని మనము ఫోర్త్ ప్రపోర్షన్ అని అంటాం. ఏని ఫస్ట్ ప్రపోర్షన్, బిని సెకండ్ ప్రపోర్షన్, సిని థర్డ్ ప్రపోర్షన్, డిని ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. ప్రపోర్షన్ 4 చరరాశులు ఇచ్చినప్పుడు మొట్టమొదటి చరరాశిని ఫస్ట్ అనుపాతము, మొదటి అనుపాతము, బిని రెండో అనుపాతము, సిని మూడో అనుపాతము, డిని 4వ అనుపాతం. అప్పుడప్పుడు వాడు ఏం చేస్తాడంటే 3 చరరాశులు ఇస్తాడు. సపోజ్గా ABX ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయి అని అంటాడు. ABX ఇది ప్రపోర్షన్లో ఉన్నాయి. ఎక్స్ అనేది థర్డ్ ప్రపోర్షన్, ఎక్స్ అనేది మూడో అనుపాతము, దాని వాల్యూ ఎంత అని అంటాడు. ABX అనేది అనుపాతంలో ఉండి ఎక్స్ గనక థర్డ్ ప్రపోర్షన్ గనక అవుతే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. అంటే దీని అర్థం ఏంటంటే A:B రైట్, B:X అని అర్థం సార్. ఎక్స్ అనేది మూడో అనుపాతం అంటే ఏదైతే ఎండ్ అయిందో అది మళ్ళీ దాంతోటే స్టార్ట్ అయింది. ఎక్స్ అనేది ప్రపోర్షన్లో మూడో చరరాశి. సో కాబట్టి ఏమవుతుంది సార్ A into X is equivalent to B into B. కాబట్టి ఎక్స్ ఏమవుతుంది B²/A అవుతుంది. ఎక్స్ ఏమవుతుంది B²/A అవుతుంది. B²/A. మూడో అనుపాతము 2 వాల్యూలు ఇచ్చి మూడో అనుపాతము కనుక్కోమంటే దాని ఆన్సర్ ఏంటి B²/A. ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు B²/A. మళ్ళీ దాని తర్వాత మీన్ ప్రపోర్షన్, మధ్యగతము. మీన్ ప్రపోర్షన్ ఈ అనుపాతంలో ఈ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ సార్. మూడో అనుపాతము, మధ్య అనుపాతము. మీన్ ప్రపోర్షన్ ఎలా కనుక్కుంటాను చూడండి సార్. ఇప్పుడు AB ఉందనుకోండి, రెండో వాల్యూ మళ్ళీ ఫస్ట్ వాల్యూ అయింది. ఈ ఎక్స్నే మనము మీన్ ప్రపోర్షన్ అని అంటాం. మీన్ ప్రపోర్షన్ అని అంటాం. రైట్. అంటే ఏమవుతుంది A/X ఈజ్ ఈక్వలెంట్ టు
ఎక్స్ బై బి అంటే ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ ఇంటూ బి ఎక్స్ వాల్యూ ఏంటి సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఎక్స్ వాల్యూ ఏంటి సార్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి మధ్య అనుపాతము అని అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి మూడో అనుపాతము అని అంటే బి స్క్వేర్ బై ఏ అనుపాతంలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రైట్ ఏ ఇంటూ డి ఈజ్ ఈక్వలెంట్ టు బి ఇంటూ సి ఈ మూడు స్టార్లు పెట్టుకోండి సార్ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు బి స్క్వేర్ బై ఏ ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి x is equivalent to square root of a into b. x is b square by a, x is square root of a into b, a into d is equivalent to b into c. a into d is equivalent to b into c. a into b is equivalent to b into c. చాలా బేసిక్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కటి ఎగ్జామ్లో వచ్చిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం ఎక్కడెక్కడైతే క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ ఉందో అక్కడ నేను షార్ట్ కట్ చెప్పే పద్ధతి చెప్తాను